వ్యవస్థ పనిచేయట్లా సరిగ్గా ఉన్నాయి, మౌలికలు ఉన్నాయి, కానీ అవన్నీ సరిగ్గా పనిచేయట్లా. యథారాజా తథా ఉద్యోగులు, యథారాజా తథా ప్రజ కాదు, అది మీరు నిరూపించుకోవాలి. రేపు ఎన్నికల్లో ఉద్యోగస్తున్నారు. ఆనాడేమన్నాడు, మాట తప్పనన్నాడు, మాటను మంట కలిపేశాడు. అలాగే మడవ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే మన ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్ని మొత్తం రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నలుగురు విరిచేశాడు. అలాగే నాయకుడిని అంటూ, ఈ రాష్ట్రపు ముఖ్యమంత్రిని అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం, దుర్మార్గం, తెగ మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు నా అంటూ ఆ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి మరి మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే ఉద్యోగస్తులు రాగానే పీసీ రద్దు చేస్తాన్నాడు వారం రోజుల్లో. వాళ్ళని మోసం చేశాడు. అలాగే యువతున్నారు, రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. మరి కొత్తగా రాకపోగా పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి మన రాష్ట్రం వదిలేసి. వాళ్ళందరినీ ఈ యొక్క గంజాయికి, డ్రగ్గులకి అలవాటు చేసి వాళ్ళు కూడా మోసం చేశాడు ఈ జగన్. అలాగే 5 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని ఏదైతే ఉందో అమరావతి, ఆడ రైతుల ఒక మెతుకుల్ని రక్తపు ముద్దగా మార్చేశాడు. ఇలా మొత్తం రాష్ట్రాన్నంతా నిర్వీర్యం చేశాడు. అలాగే ఎంతో శాంతి భద్రతతో ఉన్న ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ తదుష్టం ఏదో ఉందో అంటే ఒక జగన్, ఒక మన ఎస్పీ సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు, అలాగే రౌడీజము, లేకపోతే ఈ మామూళ్ళు వసూలు చేయడాలు, తవ్వకాలు, ఇవన్నీ ఎట్లా మొత్తం ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మనం ఎంత శాంతికి నికేతనమైన ఈ ఉత్తరాంధ్రలో ఎలా వాళ్ళ ఆధిపత్యంతో, ఎలా వాళ్ళ అతని పరిపాలనా విధానాన్ని మనం ప్రశ్నిస్తే ఎలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎలాగ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎస్సీలు ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. అటేమో శరణమండనం చేయించాడు డాక్టర్ సుధాకర్ అని, ఆయనేమో మాస్క్ అడిగిన పాపానికేమో ఆయన్ని మనోక్షోభకి గురి చేసి అతని మరణానికి కారకుడయ్యాడు. అలాగే అక్కడ రాజధాని రైతుల ఉద్యమంలో వాళ్ళకి సాయంగా ఉంటే, ఉద్యమంలో పాల్గొంటే మరి వాళ్ళందరి మీద కూడా ఎస్సీ కేసులు పెట్టాడు. అలాగే ఇష్టం వచ్చినట్టు తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ ఈ యొక్క విదేశీ ఈ విద్యంతో ఆ పేరు కూడా మార్చేశాడు. ఒకళ్ళు విదేశానికి పంపించిన దాఖలాలు లేవు. అలాగే ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో, తెలుగుదేశం ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం నిర్వీర్యం చేశాడు. బీసీ సప్లైలు క్యాన్సిల్ చేశాడు. ఇలా తన ఇష్టరాజ్యంగా పరిపాలన సాగిస్తున్నాడు.